హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మన మాజీ మంత్రి పేర్ని నాని తెలుసు కదా మీకు అందరికీ కూడా. గతంలో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, నారా లోకేష్ని, కూటమిని ఎలా వ్యతిరేకించారో ఇప్పటికీ ఆల్మోస్ట్ అదే వెటకారం, అదే వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే పేర్ని నాని పరారీలో ఉన్నాడు, పేర్ని నాని పారిపోయాడు, పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, పేర్ని నాని కుటుంబ సభ్యులందరితో కూడా దాగుడిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు అనేటట్టు గత 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అసలు ఈయన పారిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, అసలు ఏం జరిగింది అన్నది మనం మాట్లాడుకుంటే, గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా చూసుకుంటే పర్టికులర్గా ఈయన ఒక మంత్రి కింద ఉన్నారు. ఈయన రోడ్డు రవాణా శాఖ మంత్రి కింద ఉన్నట్టున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా కోడల నాని గారు ఉన్నారు. పౌర సరఫరాలు అంటే మనకు మెయిన్గా ఏవైతే ప్రజలకు అందించవలసిన నిత్యావసర సరుకులు అంటే మెయిన్గా రేషన్ బియ్యం కానీ, పప్పులు, ఉప్పులు, ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా పలు రకాలుగా ఉంటాయి కదా. ఇవి గతంలో 2020 ఆ టైంలో కీలకంగా చూసుకుంటే పేర్ని నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసుధ గారు, ఆవిడ పేరు మీద మచిలీపట్నంలో కీలకంగా చూసుకుంటే కొన్ని ధాన్యం నిల్వ చేసుకునే గోడౌన్లు అయితే ఉన్నాయి. ఆ గోడౌన్లు ప్రభుత్వానికి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఏవైతే ధాన్యాలు కానీ, బియ్యం కానీ, లేదని అంటే పప్పులు, ఉప్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నిల్వ చేసుకోవడానికి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పేర్ని నానికి సంబంధించిన ఈ గోడౌన్లు ఏవైతే ఉన్నాయో ఈ గోడౌన్లో దాదాపుగా 187 టన్నుల రేషన్ బియ్యం అనేవి మాయమైపోయినాయి. మరి దొంగలు పడ్డారా, లేదనంటే పేర్ని నానియే కబ్జా చేశారా, లేదనంటే అందులో పనిచేసే వాళ్ళు ఎవరో దారి మళ్లించారా, ఇలా పలు రకాల కారణాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి రెంట్కి ఇచ్చి ఆ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యాలన్నీ కూడా అందులో నిల్వ పెట్టారు. అందులో ఈ రేషన్ బియ్యం అనేది దాదాపుగా 3707 బస్తాలు మాయమయ్యాయి. దాదాపుగా అవన్నీ కూడా పూర్తి లెక్క చూసుకుంటే 187 టన్నుల రేషన్ బియ్యం అనేది మిస్ అయింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అనేది పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన కన్నేసి కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా గతంలో ఇలాంటి తప్పుదేం జరిగిందనేటట్టు ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఈ ఐడెంటిఫికేషన్ నేపథ్యంలో ఇక్కడ కీలకంగా చూసుకుంటే 187 టన్నుల రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అక్రమాలకు సంబంధించి ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇటు కీలకంగా చూసుకుంటే దొంగతనం జరిగింది అనేటట్టు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టడం జరిగింది. అండ్ ప్రభుత్వం తరపు నుంచి కూడా హైకోర్టులో కూడా ఒక కేసు వేసినట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ పేర్ని నాని స్పందించి ఏమో ఎలా పోయాయో మాకేం తెలుసు, మరి ఏం జరిగిందో తెలియదు, దొంగలు పడ్డారో మరి మాయమైపోయినాయి ఏంటో నాకు తెలియదు అనేటట్టు కొంత అనుమానంగా ఉండే సమాధానం చెప్పడం జరిగింది. ఎలా పోయినా సరే ఆయన మీదకే వస్తుంది, ఎందుకనంటే ఆ గోడౌన్ ఓనర్ ఆయనే, ఖచ్చితంగా ఆయన పేరు మీదకి వస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన పైగా ఇంకొక మాట ఏమన్నారనంటే, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ రేషన్ బియ్యం విలువ ఎంతో చెప్పండి, నా అమౌంట్ అనేది కట్టేస్తాననేటట్టు ఈయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ రేషన్ బియ్యం అనేవి 1,74,00,000 రూపాయలు విలువ చేస్తున్నట్టు ప్రభుత్వం తరపు నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. అయితే ఆల్రెడీ దాదాపుగా ఈ 1,74,00,000 అనేవి ఈయన పరారీలో ఉన్నా కూడా కొంతమంది లాయర్లు, కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలతో ఈయనకి సత్సంబంధాలు ఉంటాయి కదా, వాళ్ళని చొరవగా తీసుకొని ఆ 1,74,00,000 రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో అది డీడీ తీసి కట్టడం జరిగింది. చెక్కులు డీడీ తీసి కట్టడం జరిగింది. కానీ ఇక్కడ అమౌంట్ అయితే కట్టేశారు కానీ తప్పును చెరపలేం కదా. ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తారు, కానీ దొంగ మీద కేసు పెట్టకుండా వదలరు కదా. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పేర్ని నాని భార్య ఎవరైతే ఉన్నారో జయసుధ గారు, ఆవిడ పేరు మీద 3 కేసులు నమోదైనవి. అయితే ఈ కేసులకు సంబంధించి ఆల్రెడీ ముందస్తు బెయిల్ కింద
హైకోర్టులో అప్లై చేయడం జరిగింది. కానీ అది 19వ తారీఖు వరకు కూడా దాన్ని వాయిదా వేయడం, కొంత సమయం టైం పడుతుందని చెప్పి తెలియడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా గత 2-3 రోజుల నుంచి కూడా పేరు నాని పరారీలో ఉన్నాడని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేశాడు, కానీ అది వచ్చే అవకాశం లేదు, చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టారు. ఈ గోడౌన్లో ఏదైతే 187 టన్నుల రేషన్ బియ్యం అనేవి మాయమైనయో వాటికి సంబంధించి కీలకంగా చూసుకుంటే ఒక విచారణ చేపట్టారు. అది ఫైనల్గా ఓకే అని తెలిసింది. ఈయన నేరం జరిగింది అనేటట్టు, అంటే అవినీతి జరిగింది, దొంగతనం జరిగింది అనేటట్టు నిరూపణ అయింది కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలి. కానీ ఈయన ఏకంగా కుటుంబంతోనే పారిపోయాడు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. కొడుకు కనిపించడం లేదు, భార్య కనిపించడం లేదు, ఆయన కనిపించడం లేదు. పైగా గత 9 రోజుల నుంచి కూడా చూసుకుంటే ఆయన ఎక్కడ కూడా మీడియా సమావేశాల్లో కానీ లేదనంటే సోషల్ మీడియా కానీ ఇలా ఎక్కడ కనిపించట్లేదు. ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా రోజుకు ఒక అంశం మీద అయినా ఖచ్చితంగా ఆయన మీడియా ముందుకు వస్తాడు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అనకపోవడమో లేదంటే జగన్మోహన్ రెడ్డిని పొగడకపోవడమో ఏదో ఒకటి చేయకుండా అయితే ఉండరు. మరి ఈ నేపథ్యంలో 9 రోజుల నుంచి కూడా కనిపించట్లేదు కాబట్టి పోలీసులు ఆల్రెడీ 3 బృందాలుగా టీముల కింద విడిపోయి ఆయన గురించి అయితే వెతకడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన్ని జైల్లో పెట్టడం జరుగుద్ది. ఆయన అరెస్టే లేటు. అరెస్ట్ అయిన వెంటనే కూడా విచారణ అయిన వెంటనే కూడా ఆయనకి హెల్త్ చెకప్లు అయిన వెంటనే కూడా కోర్టులో ఆయనకి ఒక్కసారి విచారణకి హాజరుపరచడం, ఆ తర్వాత వెంటనే కూడా మరి రాజమండ్రి సెంట్రల్ జైలుగా లేదనంటే ఇంకో జైలుకా అనేది ఖచ్చితంగా ఆయన అయితే జైలుకు వెళ్ళడం ఖాయం. ఫైనల్గా చూసుకుంటే పేరు నాని పరారీలో ఉన్నాడు.